హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు కరిష్మాస్ కిచెన్. ఈరోజు అయితే మన కిచెన్లో మటన్ దమ్ బిర్యానీ రెసిపీ అయితే నేర్చేసుకుందాం రండి. ఫస్ట్ అయితే నేను కావాల్సిన పదార్థాలు మటన్, బాస్మతి రైస్, టమాటో, ఆనియన్, పెరుగు, బిర్యానీ స్పైసెస్, ఉప్పు, కారం, కొత్తిమీర, పుదీనా తీసుకోవాలి. ఫస్ట్ అయితే వెజల్ కుక్కర్లో అయితే మనం మటన్, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని మటన్ అయితే ఉడికించి పక్కన పెట్టేసుకోవాలండి. ఒక 2 to 3 విజిల్స్ అయితే తీసుకుంటే చాలు. ఇలా ఉడికించిన మటన్తోనే మనం మటన్ దమ్ బిర్యానీ అనేది చేయబోతున్నామండి. ఇలా చూడండి ఎలా ఉడికిపోయిందో బాగా. దాని తర్వాత మనం బిర్యానీ కోసం అని చెప్పి ఇట్లా కర్రీ చేసుకోవాలి కదా, దానికోసం ఒక వెజిల్ పెట్టుకొని ఆయిల్, బిర్యానీ స్పైసెస్, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవైతే వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి అయితే ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై అయిన తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. హోల్ బిర్యానీలో మొత్తం అరోమా బాగా వచ్చేటప్పుడు అయితే ఇట్లాగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాతే దాని తర్వాత కొత్తిమీర, పుదీనా, టమాటా ఇవన్నీ వేసుకొని అయితే కొంచెం మగ్గనిచ్చుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కలను అయితే దీంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చిల్లీ పౌడర్, మటన్ మసాలా, బిర్యానీ స్పైసెస్ పౌడర్, పెరుగు ఇవన్నీ అయితే వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ ముక్కలు బాగా మసాలా పట్టే వరకు అయితే ఉడికించుకోవాలి. ఆ ముక్కలు బాగా ఉడికిపోయి దాంట్లోంచి ఆయిల్ అయితే బాగా బయటికి వచ్చే వరకు అయితే ఇవి ఉడకనివ్వాలి. తప్పకుండా ఈ మటన్ బిర్యానీ రెసిపీని అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈజీగా కూడా అయిపోతుందండి. వితిన్ 40 మినిట్స్లో అయితే చేసుకోవచ్చు, ఎంతో టైం కూడా పట్టదు. ఇలాగ కొంచెం 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకుంటారు. చూడండి ఆయిల్ ఎలా బయటకు వస్తుందో, చూసిన ఎంత టెంప్టింగ్గా ఉందో చూడండి. ఇంకా మనం ప్లేట్ వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే పెట్టేసుకోవాలండి. ఆ నీళ్ళన్నీ కొంచెం బాగా ఉడికిపోయే వరకు ప్లేట్ అయితే పెట్టేసుకొని తీసుకోవాలి. ఒక పక్క అయితే మనం ఇంకో స్టవ్ ఉంది కదా, దాన్ని ఆన్ చేసుకొని ఒక వెజల్లో వాటర్, కొత్తిమీర, పుదీనా, సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ అయితే వేసుకొని ఆ వాటర్ మరిగే వరకు అయితే చూడాలి. వాటర్ మరిగిన తర్వాత అయితే బాస్మతి రైస్ అయితే దాంట్లో వేసుకోవాలండి. చూడండి మటన్ ఎంత బాగా ఉడుకుతుంటే ఆ అరోమా మొత్తం ఆ రోజు బిర్యానీ స్మెల్ అసలు అదిరిపోయిందండి ఇంట్లో అయితే. ఇలా వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే ఉడుకుతున్న వాటర్ అయితే వేసుకొని ఒక 2 పొంగులు వచ్చే వరకు అయితే ఉడికించుకొని దాని తర్వాత మనం ఇలా కర్రీ సిమ్లో పెట్టేసుకొని ఉడికించిన బిర్యానీ రైస్ని అయితే ఇలా చల్లుకోవాలండి. 70% అయితే రైస్ ఉడికిపోయి ఉంటుంది, మిగతా 30% ఇలా దమ్ పెట్టినప్పుడు అయితే ఉడికిపోతుందండి. బిర్యానీ టేస్ట్ అయితే బాగా అదిరిపోయిందండి ఆ రోజు. లాస్ట్లో అయితే మనము పాలల్లో కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకోవాలి. వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, స్కిప్ చేసే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చండి. దాని తర్వాత నేను కొంచెం మటన్ మసాలా అయితే చల్లేసుకొని ప్లేట్ అయితే పెట్టేసుకున్నాను. కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ కూడా వేసుకోవాలి. అంతే అండి, ఇంకా దమ్ పెట్టేసుకుంటే చాలు. ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని ఇలా ప్లేట్ పెట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ పెట్టుకేసుకొని బరువు కోసం ఆవిరి బయటికి రాకుండా పెట్టేసుకుంటే అంతే అండి. వేడి మటన్ దమ్ బిర్యానీ, హైదరాబాదీ మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ బిర్యానీలోకి అయితే ఆనియన్ రైతా కానీ, వంకాయ పులుసు కానీ, గుత్తి వంకాయ కూర కానీ అయితే చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.